హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో మనకైతే 18/9/2025 అంటే 18 సెప్టెంబర్ 2025 రోజున మనకు ఒక డ్రాఫ్ట్ నోటీస్ అయితే రావడం జరిగిందండి. సో ఇదేంటి అంటే మనకి ఎగ్జామ్కి సంబంధించింది, అంటే న్యూ రిక్రూట్మెంట్ అంటే ఆర్ఆర్బి నుంచి జేఈకి సంబంధించిన పోస్టుల గురించి డ్రాఫ్ట్ అయితే రావడం జరిగింది. సో ఎన్ని పోస్టులు ఉన్నాయి, ఏ కేటగిరీస్కి ఉన్నాయి, అంటే పోస్ట్ నేమ్ ఏంటి, డిపార్ట్మెంట్ ఏంటి, సబ్ డిపార్ట్మెంట్స్ ఏంటి, అండ్ ఎన్ని పోస్టులు ఉన్నాయో ఈ వీడియోలో మనం చూద్దాం. క్లియర్ కట్ ఇన్ఫర్మేషన్ ఇస్తాను. సో ఇదైతే అఫీషియల్ నోటిఫికేషన్ అండి, బట్ ఏంటంటే ఫుల్ లెంత్ నోటిఫికేషన్ కాదు, మనం షార్ట్ నోటీస్ లాగా అనుకోవచ్చు. ఫుల్ నోటిఫికేషన్ విత్ ఇన్ ఒక 1 మంత్లో అప్రూవ్ చేస్తారు, మనకి 1 మంత్లో వచ్చేస్తుంది. సో ఈ లోపల ఎవరైనా జేఈకి ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఉంటే కనుక సో మీ పోస్ట్ చూసుకొని మీకు ఎన్ని పోస్టులు ఉన్నాయో చూసుకొని ప్రిపేర్ అవ్వడానికి యూజ్ అవుతుంది కదా, అందుకనేది ఈ వీడియో చేస్తున్నాను. సో ఇప్పుడైతే మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. క్లియర్ కట్ ఇన్ఫర్మేషన్ అనేది మీకు ఇస్తాను, ఓకేనా. సో మనకి నోటీస్ ఎప్పుడు వచ్చిందండి, ఇక్కడ చూస్తున్నారు కదా మీరు, 18 సెప్టెంబర్ 2025 రోజున ఈ నోటిఫికేషన్ అనేది రావడం జరిగింది, ఓకేనా. సో ఏ డిపార్ట్మెంట్స్ చూడండి, జేఈ, డిఎంఎస్, సిఎంఏ కేటగిరీకి చెందిన నెంబర్ ఆఫ్ పోస్టులు ఇవి. ఈ త్రీ కేటగిరీస్ ఉన్నాయండి. సో ఇది అఫీషియల్ ఇన్ఫర్మేషన్ అనేది చూస్తున్నారు కదా మీరు ఇక్కడ. సో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, మినిస్ట్రీ ఆఫ్ రైల్వే బోర్డు, ఓకే. సో అఫీషియల్ ఇన్ఫర్మేషనే చూడండి. మనకి పోస్టులు వచ్చేసి జేఈ, డిఎంఎస్, సిఎంఏ కేటగిరీ కిందకి రావడం జరిగింది. సో ఇప్పుడు మనకు కావాల్సింది ఏంటంటే ఎన్ని పోస్టులు ఉన్నాయి, 2570 పోస్టులు అయితే ఉన్నాయండి. 2570 పోస్టులు. ఇది మనకి 2025కి సంబంధించిన నోటిఫికేషన్, ఓకే. 2025కి సంబంధించిన నోటిఫికేషన్. దీంట్లో మొత్తం మనకి 35 కేటగిరీకి సంబంధించిన పోస్టులు అనేవి ఉండడం జరిగాయి, ఓకే. 35 పోస్టులు ఉన్నాయండి. సో అవేంటివో నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఆ 35 పోస్టులు ఏ పోస్టులు అనేది మీకు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను నీట్గా. చూడండి, 35 కేటగిరీకి సంబంధించిన పోస్టులు అనేవి ఉన్నాయి, ఓకే. సో నెక్స్ట్ వచ్చేసి పోస్టులు ఏంటి, అసలు పోస్టులు ఏంటి, పోస్ట్ నేమ్స్ ఏంటో చూద్దాం ఇక్కడ మనం. అండ్ ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయో చూద్దాం. చూడండి, ఇక్కడ పోస్ట్ నేమ్, డిపార్ట్మెంట్, సబ్ డిపార్ట్మెంట్స్ వచ్చాయి, అండ్ అప్రూవ్ అయిన వేకెన్సీస్ ఎన్ని. టోటల్ అయితే 2570 పోస్టులు అండి టోటల్ అయితే. బట్ ఒక్కొక్క 35 కేటగిరీస్ అన్నాం కదా, ఆ 35 కేటగిరీస్లో ఏ పోస్టుకి ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయో చూద్దాం ఇప్పుడు మనం. చూడండి, జూనియర్ ఇంజనీర్ ఎలక్ట్రికల్ డిజైన్, డ్రాయింగ్ అండ్ ఎస్టిమేషన్, ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ అండి. మొత్తం వచ్చేసి 14 వేకెన్సీస్ అనేవి ఉండడం జరిగింది, ఓకే. ఐ హోప్ మీకు అందరికి అర్థమవుతుందని అనుకుంటున్నాను. 14 వేకెన్సీస్, ఓకే. చూడండి, 14 వేకెన్సీస్. నెక్స్ట్ వచ్చేసి జూనియర్ ఇంజనీర్ ఎలక్ట్రికల్ ఈఎంయు 77 వేకెన్సీస్. జూనియర్ ఇంజనీర్ ఎలక్ట్రికల్ జనరల్ సర్వీస్ 112 వేకెన్సీస్. జూనియర్ ఇంజనీర్ అండ్ ఎలక్ట్రికల్ 45 వేకెన్సీస్. జూనియర్ ఇంజనీర్ ఎలక్ట్రికల్ టిఆర్డి 95 వేకెన్సీస్. జూనియర్ ఇంజనీర్ ఎలక్ట్రికల్ టిఆర్ఎస్ 117 వేకెన్సీస్, ఓకే. జూనియర్ ఇంజనీర్ ఎలక్ట్రికల్ వర్క్షాప్లో 29 వేకెన్సీస్. జూనియర్ ఇంజనీర్ బ్రిడ్జ్ 34 వేకెన్సీస్. జూనియర్ ఇంజనీర్ సివిల్ డిజైన్, డ్రాయింగ్ అండ్ ఎస్టిమేషన్ 105 వేకెన్సీస్. జూనియర్ ఇంజనీర్ పేవే, సో 425 వేకెన్సీస్ అండి. ఇవి ఏంటంటే మనకు కొంచెం ఎక్కువ కనిపిస్తున్నాయి ఇప్పుడున్న దానిలో, అంటే ఇప్పుడు వరకు మనం చూసిన దానిలో 425 వేకెన్సీస్, ఇవే కొంచెం ఎక్కువ ఉన్నాయి. సో ఎవరన్నా ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఉంటే చూసుకోండి కొంచెం. జూనియర్ ఇంజనీర్ సివిల్ డిజైన్, డ్రాయింగ్ అండ్ ఎస్టిమేషన్ 8 వేకెన్సీస్. ఇవి చాలా తక్కువ ఉన్నాయండి, ఇప్పుడు వరకు చూసిన వాటిలో ఇవే తక్కువ ఉన్నాయి. జూనియర్ ఇంజనీర్ వర్క్స్ 15 వేకెన్సీస్. జూనియర్ ఇంజనీర్ ట్రాక్ మిషన్ 121 వేకెన్సీస్.
జూనియర్ ఇంజనీర్ వర్క్స్ 146 వేకెన్సీస్. ఓకే, సో ఇప్పటికైతే మనం 14 వేకెన్సీస్ అనేవి చూసామండి. సో నెక్స్ట్ వచ్చేసి జూనియర్ ఇంజనీర్ వర్క్షాప్ అండ్ సివిల్ వర్క్షాప్లో 88 వేకెన్సీస్. జూనియర్ ఇంజనీర్ క్యారీ అండ్ వ్యాగన్ 291 వేకెన్సీస్. సో ఇవి కూడా కొంచెం ఎక్కువ ఉన్నాయి. ఎవరైనా ఈ కేటగిరీకి చెందిన వాళ్ళు ఉంటే, ఈ జాబ్కి అప్లై చేసుకునే వాళ్ళు ఉంటే చేసుకోండి. కెమికల్ అండ్ మెటాలికల్ అసిస్టెంట్ CMT 63 వేకెన్సీస్. జూనియర్ ఇంజనీర్ మెడికల్ డిజైన్ డ్రాయింగ్ అండ్ ఎస్టిమేషన్ 21 వేకెన్సీస్. జూనియర్ ఇంజనీర్ డీజిల్ ఎలక్ట్రికల్ 55 వేకెన్సీస్. జూనియర్ ఇంజనీర్ డీజిల్ మెకానికల్ 55 వేకెన్సీస్. జూనియర్ ఇంజనీర్ మెకానికల్ పవర్ 5 వేకెన్సీస్. నెక్స్ట్ వచ్చేసి జూనియర్ ఇంజనీర్ డిజైన్ అండ్ మెడికల్ 9 వేకెన్సీస్. జూనియర్ ఇంజనీర్ మెకానికల్ 119 వేకెన్సీస్. జూనియర్ ఇంజనీర్ డిజైన్ డ్రాయింగ్ అండ్ ఎస్టిమేషన్ 3 వేకెన్సీస్. జూనియర్ ఇంజనీర్ వెల్డర్ 3 వేకెన్సీస్. జూనియర్ ఇంజనీర్ డీజిల్ ఎలక్ట్రికల్ వర్క్షాప్ 4 వేకెన్సీస్. జూనియర్ ఇంజనీర్ డీజిల్ మెకానికల్ వర్క్షాప్ 8 వేకెన్సీస్. జూనియర్ ఇంజనీర్ మెకానికల్ వర్క్షాప్ 166 వేకెన్సీస్. జూనియర్ ఇంజనీర్ మిల్ వైట్ ఇది వచ్చేసి 4 వేకెన్సీస్ అండి. జూనియర్ ఇంజనీర్ S&T డిజైన్ డ్రాయింగ్స్ ఎస్టిమేషన్ 15 వేకెన్సీస్. జూనియర్ ఇంజనీర్ రీసెర్చ్ అండ్ ఇన్స్ట్రక్షన్స్ 5 వేకెన్సీస్. జూనియర్ ఇంజనీర్ అండి 90 వేకెన్సీస్. జూనియర్ ఇంజనీర్ టెలికమ్యూనికేషన్ 98 వేకెన్సీస్. జూనియర్ ఇంజనీర్ S&T వర్క్షాప్లో 10 వేకెన్సీస్. డిపార్ట్మెంట్ మెటీరియల్ సూపర్డెంట్ 195 వేకెన్సీస్. సో మనకు ఓవరాల్గా ఇక్కడ కొన్ని అయితే ఎక్కువ వేకెన్సీస్ కనిపిస్తున్నాయి, కొన్ని అయితే చాలా తక్కువ వేకెన్సీస్ అనేవి కనిపిస్తున్నాయండి. సో మీరు దాన్ని బట్టి మీరు ఏ కేటగిరీ మీరు ఏ జాబ్కి అప్లై చేయాలనుకుంటున్నారో దాని ప్రకారంగా చూసుకోండి. ఓకేనా? సో ఇక్కడైతే ఇంకా క్లియర్గా ఇచ్చారండి, జోనల్ వైజ్గా కూడా ఇచ్చారు. సో డిపార్ట్మెంట్ వైజ్గా జోనల్ వైజ్గా కూడా ఇచ్చారు, మీరు చూసుకోండి. ఓకేనా? సో ఏ కేటగిరీకి ఎన్ని పోస్టులు ఉన్నాయి ఎక్కడ అనేది ఇక్కడ క్లియర్ కట్గా ఇచ్చారండి. ఒకసారి మీరు చెక్ చేసుకోండి. ఈ PDF అనేది నేను మీకు మన టెలిగ్రామ్ ఛానల్లో పోస్ట్ చేస్తాను. టెలిగ్రామ్ ఛానల్ లింక్ అనేది వీడియో డిస్క్రిప్షన్లో ఉంటుంది. సో మీరు అక్కడికి వచ్చి ఇంకా క్లియర్ కట్గా చూసుకోవచ్చు. ఓకేనా? సో ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళకి గుడ్ న్యూస్ అనే చెప్పచ్చు. బట్ పోస్టులు నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ అయితే కొంచెం తక్కువే ఉన్నాయండి. సో దాన్ని బట్టి మీరు ప్రిపేర్ అవ్వండి, చూసుకోండి. ఓకేనా? సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అందరికీ ఆల్ ద బెస్ట్.